చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని ప్రియ సంగమా, నిర్ణయాలు ఎప్పుడు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఒక నిర్ణయము ఎంత దూరానికి తీసుకెళ్తుందో ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి నిర్ణయమే మన మొదటి మానవులు, లేకపోతే దేవుడు చేసిన మొదటి వ్యక్తులైన ఆదాము అవ్వ, మన పితరులు, వీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు చూడండి. లేఖనాలు చెప్తున్నాయి, వీరు దేవుడు తినొద్దు అన్న పండును వీరు తిన్నారని. తినటం వల్ల ఏమైంది? తినటం వల్ల తెలుసా, ఈరోజు వరకు కూడా భూమి ఆ నిర్ణయం తాలూకా రిజల్ట్స్ని ఈరోజు వరకు కూడా భూమి అనుభవిస్తుంది. మరణము, శాపము, కష్టము, విత్తనము విత్తి పంట రాకపోవడం, ఇవన్నీ కూడా, ఈ విషయాలన్నీ కూడా మొదట ఆదాము వలన, అవ్వ వలన భూమి మీదకి ఈ బలము, ఈ బాధ వచ్చింది. చూడండి, రోగము ఆదాము వలనే. ప్రతిదీ కూడా ఒక తప్పుడు నిర్ణయము బట్టి ఇవన్నీ కూడా మానవ జాతికి కలిగాయి. చూడ, ఒక తప్పుడు నిర్ణయం బట్టి ఇంత దారుణమైన పరిస్థితి వస్తే మన జీవితంలో మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలు ఎంత దూరం వరకు తీసుకువెళ్తాయి? ఈరోజు దేవుడు వింటున్న మిమ్మల్ని ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నాడు. ఏదో ఒక విషయాన్ని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ మాట మీరు వింటున్నట్లయితే, మీరు ఏదో విషయాన్ని, ఏదో నిర్ణయం గురించి మీరు సిద్ధపడుతున్నారని, ఆ నిర్ణయమును సరిచూసుకొని అవసరం లేని విషయాల వైపు నిర్ణయం ఆగిపోయి ప్రభువు నిమిత్తమే నిర్ణయాలు తీసుకోవడం మంచిదని. ఆదాము అవ్వ తీసుకున్న నిర్ణయము మరణం వైపుగా, చేదు వైపుగా, చీకటి వైపుగా మన కుటుంబాలన్నింటినీ కూడా నడిపింది. అది ఒకవేళ మరణం, లేకపోతే చూడండి, ఆదాం తాలూకా నిర్ణయము లేదా అవ్వ తాలూకా నిర్ణయము, వారు చాయిస్ ఇటువైపుగా అంటే చేదు వైపుగా నడిపించబడడం వల్ల ఈరోజు మన కుటుంబాలు ఎంత చేదు అనుభవిస్తున్నామో, ఒకవేళ అదే నిర్ణయము ఒకవేళ జీవం వైపుగా వెళ్ళుంటే, మరణం వైపు కాకుండా జీవం వైపుగా వెళ్ళుంటే, ఆ జీవం తాలూకా బలము మన కుటుంబంతో అనిపించేవాళ్ళు. నిర్ణయము దేవుని మార్చుండి, దేవుని మాట చెప్తున్న విషయం ప్రకారంగా కాకుండా మరొకటి ఎప్పుడు కూడా చెడు విషయాల వైపే మనం నడిపిస్తుంది. దాని రిజల్ట్ ఎప్పుడు కూడా కీడు, బాధ, బలహీనత, ఏడుపు, ఈ విషయాలు చీకటి వైపుగానే మన జీవితం నడిపిస్తుంది. ఒకవేళ ఈ చీకటికి ఆదాము తీసుకునే నిర్ణయం వల్ల ఇంత బలహీనత మన కుటుంబాలు అనుభవిస్తుంటే, లోకం అనుభవిస్తుంటే, భూమి అనుభవిస్తుంటే, లేఖనాలు చెప్తున్నాయి, జీవం వైపైన నిర్ణయం మనం తీసుకోగలిగితే మనం ఎలాంటి విషయాలు అనుభవిస్తామో. ఒకవేళ మరణపు నిర్ణయము ఇంత విషయాలు ఉంటే, జీవపు నిర్ణయము ఇంకెన్ని విషయాలు ఉంటాయేమో. ఒకవేళ ఆ రోజు వారు తప్పు చేయకుండా జీవం వైపుగా వెళ్ళుంటే ఎలా ఉందన్నా, ఇలాంటి విషయాలు మనం చూసేవారు మా కుటుంబంగా. సంగమా, దేవుని లేఖనాలు చెప్తున్న నిర్ణయము నువ్వు మార్చుకోవాలి. నీ పెండ్లి విషయంలో నిర్ణయం మార్చుకోవాలి. ఈ లోకపు స్నేహితుల విషయంలో నిర్ణయం మార్చుకోవాలి. ఇల్లు విషయంలో నిర్ణయం మార్చుకోవాలి. ఈ లోకంలో నువ్వు బ్రతుకుతున్న రీతి తాలూకా నిర్ణయాలు నిర్ణయం మార్చుకోవాలి. దేవుని మాట ఏం చెప్తుంది దాని ప్రకారంగా బ్రతకగలగాలి. దేవుని మాట ఏం చెప్తుందో వాటిని మనం గమనించాలి. ఎవరైతే దేవుని మాటని చూస్తారో ఆ జ్ఞానం అంతా దేవుని ఆత్మ కలుగు చేస్తుందట. విజితం, దేవుని జ్ఞానము, దేవుని అండర్స్టాండింగ్, అంటే ఆ విషయాల త్వరగా అర్థం చేసుకునే విషయమును దేవుడు ఇస్తాడట, ఆత్మదేవుడు ఇస్తాడట. దేవుని ఆత్మ మిమ్మల్ని అట్టి రీతిగా నడిపించును గాక. దేవుని మాటను ఎక్కువగా మీరు చదివి దేవుని కొరకు మీరు నిలబడుతురు గాక. దేవుని కోసం బ్రతకడం కనేది శ్రేష్టమైన బ్రతుకు ఏముంది చెప్పండి? దేవుని కోసం మన జీవితం ఇవ్వడం కనేది శ్రేష్టమైన బ్రతుకు ఏముంది చెప్పండి? మీకు చెప్పిన ఒక మాట, మీరు అటు ఇటు తిరిగినా, ఏది చెప్పినా, ఎంతమందితో మీరు తిరిగినా, ఈ లోకంలో ఎన్ని విషయాలు చేసినా తుదుకు అవన్నీ బలహీనతని, దేవునితో జీవితమే బలమైందని ఒకరోజు మనం తెలుసుకుంటాం. దానికన్నా మునిపే యోసేపు అన్నదమ్ములందరూ కూడా ఇష్టాసారం తిరుగుతుంటే, యోసేపు ఎలా అయితే దేవుని ఎన్నుకున్నాడో, దేవుని కొరకు బ్రతికాడో, దావీదు అన్నదమ్ములందరూ కూడా ఇష్టాసారం తిరుగుతుంటే దావీదు ఎలా అయితే దేవుని కోసం బ్రతికాడో, అలా మీ కుటుంబం మధ్యలో మీరు దేవుని కోసం బ్రతుకుతారు దాకా మార్చబడాలి. దేవుని కోసం జీవితం అప్పగించగలగాలి.
అప్పుడు కార్యం మనం చూస్తాం, బలమైన కార్యాలు మనం చూస్తాం. సగమా నిర్ణయాలు సరిలేమేమో, ఆ నిర్ణయాల్ని ఈ ఉదయం దేవుడు తప్పిస్తున్నాడు. ఎందుకంటే ఆ నిర్ణయము నీ జీవితంలో కీడే రాబోతుంది కానీ మేలు కాదని, మేలు వైపుగా అడుగులు వేయినట్లుగా, జీవము వైపు అడుగులు వేయినట్లుగా ఈ ఉదయం ప్రభు తప్పించేస్తున్నాడు. నేను చెప్పనా, ప్రారంభం అందరూ తక్కువైపోవచ్చేమో, కానీ నీతో పాటు ఎవరైతే ఆ నిర్ణయం ఉండి వారు ఆ నిర్ణయం చెడు నిర్ణయం తీసుకొని నీవు కాకుండా అయిపోయావో, నువ్వు తీసుకోకుండా నువ్వు జీవం వైపు అడుగేసావో, మొదట మాత్రం అందరికీ నువ్వు వెక్రింతగా అవ్వచ్చేమో, కానీ తుదుకు వారు వెక్రింతగా అవ్వబోతున్నారు. ఎందుకంటే జీవంలో ఉన్న నిర్ణయం ఇప్పుడు వేరే, మరణంలో ఉన్న నిర్ణయం ఇప్పుడు వేరే. నేను నమ్ముతున్నాను ఈ ఉదయమున అట్టి నిర్ణయం ప్రభు నీకు ఇచ్చుచుండగా, నీవు కొన్ని రిలేషన్షిప్స్ని, ఈ లోకపు సంబంధమైన చెడు రిలేషన్షిప్స్ని, వాటి నిర్ణయాల్లో ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే. దేవుడు చెప్తున్న రీతిగా చెడ్డ స్నేహాలు, చెడ్డ వ్యక్తిత్వం, చెడు వైపుగా త్రాగుడు ఆలోచన కానీ, వ్యభిచారపు ఆలోచన కానీ, డ్రగ్స్ గురించిన ఆలోచన కానీ, ఈ లోకపు సంబంధమైన ఏదైనా ఎందులో అయినా మీరు ఇన్వాల్వ్ అయి ఉంటే ప్రభు మిమ్మల్ని బయటకు పిలుస్తున్నాడు. మంచి నిర్ణయం కాలదే, అది ఖచ్చితంగా మీ జీవితాన్ని పాడు చేస్తుంది. మీరు బయటికి రమ్మని ఆజ్ఞాపించున్నాను దేవుడు. మీరు వస్తుండగా జీవపు విషయాలు మీ జీవితంలో జరుగుతున్నాయి. ప్రార్థన చేస్తాను, దేవుడు బలం ఇస్తాడు, మిమ్మల్ని బయట తీసుకొచ్చి కృప ఇస్తాడు. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీవించుచుండగా ఈ లోకపు సంఖ్యలో ఏ నిర్ణయాలు అయితే వీరు తీసుకోవాల్సి ఉందో, వాటిలో చెడ్డ నిర్ణయాలు తీసుకోబోతుండగా వాటిలో ఆ సంఖ్యలు ఇప్పుడే తెగిపోవును గాక. నీ పైన ఆధారపడుతున్న ప్రతి వ్యక్తిని నీ పైన ఆనుకుంటున్న ప్రతి వ్యక్తిని నీవు ఆదరించి వారి జీవితంలో కార్యం చేస్తావు కనుక ఈ ఉదయమున వారిలో ఆ కార్యము జరిగి వారు నీ కొరకు బ్రతుకున్నట్లుగా ఆ సంఖ్యలు తెగిపోవును గాక, ఆ హ్యాబిట్స్ ఆగిపోను గాక. యేసునామం ఇప్పుడే దాని మీద, ఆ విషయాలపైన, ఆ హ్యాబిట్స్ పైన, ఆలోచన పైన, ఆ నిర్ణయం పైన వీరికి చేదు కలుగును గాక. నీ కొరకైన కోరిక మధురము, నీ కొరకైన తీపి వారి హృదయంతరంగాలు పుట్టిన యేసునామమున అట్టి కృప మీరు ప్రకటించుచున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నూతన బలం ఇవ్వబోతున్నాడు దేవుడు, నూతన నెమ్మదిని పొందుకోబోతున్నావు. అట్టి కృపతో నువ్వు నడిపించబడుతువు గాక. God bless you. See you tomorrow.